మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సియ శ్రేష్టమైన రక్షణలో మీకు శుభములు. ప్రసన్న బాబు గారు ఈ మధ్య కామెడీ డైలాగులు చెప్తున్నారు సీరియస్గా. ఒకసారి చూడండి. చట్టాన్ని నేనే చేశాను, ఆ చట్టాన్ని పోనీ కుట్టేద్దాము అంటే అది కొట్టేయాలి అంటే రాసిన వాడు చావాలి. వాళ్ళంతా నాకు కావాలి అంటే నేను రాసిన చట్టం రద్దు కావాలి. అలా రద్దు కావాలి అంటే నేనే చావాలి. దేవుడంట చట్టాన్ని చేశాడంట, అది కొట్టేయడం నా వల్ల కాదు అని అంటున్నాడట. ఒకవేళ కొట్టేయాల్సి వస్తే నేనే చనిపోవాలి అని అంటున్నాడట. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు తాను ఎత్తుకోలేనంత బరువు తాను తయారు చేసుకుంటాడా? దేవుడు తానే తీసేయలేనంత బరువుని తాను తయారు చేసుకుంటాడా? అంత అవివేకంగా ఉంటాడా? నేను వేరే దాంట్లోకి వెళ్ళట్లేదు, మన దాంట్లోనే మాట్లాడుతున్నా. మన దేవుడు తాను చెయ్యలేనిది, తనకు చేతగాని దాన్ని తాను తయారు చేసుకుంటాడా? ఇది మొదటి ప్రశ్న. అంటే ఎంత అవివేకంగా బైబిల్ని వ్యాఖ్యానం చేస్తున్నారు, ఇది మనం గమనించాలి. ఇంకా ఇందులో అంటే చాలా కామెడీ ఉంది. తండ్రి కుమారుల మధ్య సంభాషణ, చాలా విచిత్రమైనటువంటి కామెడీని ప్రసన్నబాబు గారు ఉపయోగించారు. చట్టాన్ని నేనే చేశాను, ఆ చట్టాన్ని పోనీ కుట్టేద్దాము అంటే అది కొట్టేయాలి అంటే రాసిన వాడు చావాలి. వాళ్ళంతా నాకు కావాలి అంటే నేను రాసిన చట్టం రద్దు కావాలి. అలా రద్దు కావాలి అంటే నేనే చావాలి. ఏసేమన్నాడు తెలుసా? నాన్న, మీరు చనిపోతారా? మీరు చనిపోతారా? మాకు జన్మనిచ్చిన తండ్రి మీరు, మరణ శాసనం రాసిన మీరు చావాలా? నేనుంటుండగా అది జరగనివ్వను, చావనివ్వను. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతా అంటుంటే అప్పుడు కొడుకు అంటున్నాడంట, కుమారుడు అంటున్నాడంట, నేనుండగా అట్లు జరగనివ్వను. నా కన్న తండ్రి అయిన నిన్ను నేను చంపుకోనివ్వను. అసలు ఏంటిది? ఇదేమన్నా మీ తల్లి తండ్రి కొడుకుల మధ్య, అంటే మీ ఇంట్లో ఉన్న సమస్య అనుకుంటున్నారా? దైవ కార్యం అనుకుంటున్నారా? అసలు మీకు బైబిల్ని ఎవరు నేర్పించారండి ఈ విధంగా మాట్లాడటం? ఇది ఇంట్లో జరిగే సంభాషణలు కావు. అసలు మీకు రిఫరెన్స్ లేకుండా ఇలా వ్యాఖ్యానం చేయమని ఎవరు చెప్పారు? బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ కదా. మీరు ఏదన్నా మాట్లాడితే అక్కడ కనీసం ఒక ప్యాసేజ్ ఉండాలి, ఒక ఉపమానం అన్న కనీసం ఉండాలి. తండ్రి కొడుకులు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. నానా నిన్ను చావనివ్వను నానా, నీకోసం నేను చచ్చిపోతానా అంటున్నావు కదా. ఏమంటున్నావు ఒకసారి? నానా, మీరు చనిపోతారా? మాకు జన్మనిచ్చిన తండ్రి మీరు, మరణ శాసనం రాసిన మీరు చావాలా? నేనుంటుండగా అది జరగనివ్వను, చావనివ్వను. మరణ శాసనం రాసినది ఎవరిక్కడ? యెహోవా కదా రాశాడు. అంటే రూల్ ప్రకారంగా యెహోవా చావాలిగా. ఓకే, నా కన్న తండ్రి అయిన నేను బ్రతికి ఉండగా నిన్ను చావనివ్వను, నేనే చచ్చిపోతా. ఏందా మాటలో? అసలు బైబిల్ పరిభాషలో చావు అని దేన్ని అంటారు? దేవునికి దూరం అవ్వడాన్ని చావు అంటారు కదా. ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయారు, చావుని తెచ్చుకున్నారు. అది కదా చావు అంటే. నిన్ను చావనివ్వనేంటి అంటే తండ్రి పాపం చేసి చచ్చిపోతాడనా? ఇలా దేహంలోకి రావడం చావనా? అంటే దేహంలోకి వస్తే దేహాన్ని వదిలిపెట్టాలి కదా, ఇది చావనా? పుట్టిన ప్రతి ప్రాణి దేహాన్ని వదిలిపెట్టాలి. దీన్ని చావుగా పరిగణిస్తామా మనం? నిద్రిస్తున్నామని చెప్తాము కదా. ఎవరన్నా మరణిస్తేనే వారు ప్రభునందు నిద్రించారంటాం కదా. నిన్ను చావనివ్వను నానా అని తండ్రిని కుమారుడు అంటాం ఏంటి? అసలు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే యేసు ప్రభువారు ప్రజల పాపముల నిమిత్తం మరణించలేదు, తండ్రి కోసం మరణించిన తనయుడు నీ ఉద్దేశంలో, అంతే కదా.
తండ్రి కోసమే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. తండ్రి చచ్చిపోతాడేమో అని భయం, నేను వెళ్ళకపోతే మా నాన్న ఎక్కడ చచ్చిపోతాడు అనే భయం. ఈ భయంతో యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి దేహంలో తన రక్తాన్ని గార్చారు. ఇది చెప్పాలనుకుంటున్నాం ఆ సమాజానికి. అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అసలు అర్థం కావట్లేదు. ప్రజల ముందుకు వచ్చి బైబిల్ వాక్యాన్ని మీకు అనుకూలంగా, మీ దురద చెవులు కలిగిన మీ శిష్యులకు అనుకూలంగా మాట్లాడుకోవటం కోసం, ప్రజల్ని ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నించడం కోసం మాట్లాడినట్టే ఉంది, కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడినట్టుగా అది లేదు. ఇంకేమంటున్నారు? నా కళ్ళ ముందు జన్మనిచ్చిన మిమ్మును ఎలా నానా చంపుకోవడం. అసలు ఏందా పరిభాష? మిమ్మల్ని చంపుకోవడం ఏంటా అంటే, ఈయన బాధ అంతా ఏంటంటే, ఎవరైతే మరణ శాసనం రాశారో వారు మరణించాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఏదైతే ఉందో అది ఎవరు రాశారు అని ఈయన భ్రమపడుతున్నాడు. అంటే తండ్రి మాటిచ్చాడు, తండ్రి రాశాడు, తండ్రి చెప్పాడు, కాబట్టి తండ్రి బదులుగా కుమారుడు వచ్చాడు, తండ్రి పేరు మీద కుమారుడు వచ్చాడు, ఆ పేరు మీద ఈయన బలైపోయాడు. అంటే ఒక కథ అల్లుతున్నాడు. అదే కుమారుడే ఇచ్చాడు, కుమారుడే వచ్చాడు అంటే ఈ సమస్య ఉంది మీకు. అంటే కుమారుడు అప్పుడు లేడని మీరేమైనా డిసైడ్ అయిపోయారా? అబ్రహాం పుట్టక మునిపే నేనున్నానని చెప్పాడు కదా. అబ్రహాము దేవుణ్ణి చూశాను అని రాయబడి ఉంది. ఏ మనుషుడును ఎప్పుడును దేవుణ్ణి చూసి ఉండలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో. ఎవరు బయలుపరిచారు తండ్రిని అంటే కుమారుడే. తండ్రి రొమ్మునున్న కుమారుడే దేవుడు ఇలా ఉంటాడు అని దేవుణ్ణి బయలుపరిచాడు, కుమారుడు బయలుపరిచాడు. మరి ఎవరిని చూశాడు మరి అబ్రహాము? దేవుడిని ఎవరు చూడనప్పుడు అబ్రహాము చూసిన దేవుడు ఎవరు? అంటే అప్పటి కాలంలో యేసుప్రభు వారు లేరు అనే భ్రమలో నువ్వు ఉండిపోయి, ధర్మశాస్త్రం ప్రభువారి వలన కలిగింది అన్న సంగతి మర్చిపోయి, నోవాహు కాలంలోనే అప్పటి వారి దగ్గరికి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వాక్యం బోధించాడు ప్రభువారు అన్న సంగతి కూడా మర్చిపోయి, అసలు అప్పుడు లేడు అనుకునే ఫీలింగ్లో తండ్రి వారే మాట ఇచ్చారు. తండ్రి వారు చేయాల్సినటువంటి పనిని కుమారుడు వచ్చి ఆయన తండ్రికి బదులుగా మరణించడానికి వచ్చి త్యాగం చేస్తున్నాడు. తండ్రికే త్యాగం చేస్తున్నాడు. అంటే తండ్రిని అంటే చేతగాని వాడినిగా భావించడం అనేది కనబడుతుంది. అంటే తండ్రి చచ్చిపోతాడేమోనని కుమారుడు వచ్చాడంటే తండ్రి చేతగానోడు, కుమారుడు చస్తూ ఉంటే తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనుకునే ఫీలింగ్లో మీరు ఉండిపోయారు. అసలు ఆ మరణ శాసనం అంటే ఏంటి? జనరల్గా మరణ శాసనం ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం 2 విషయాలకు అప్లై చేయొచ్చు. ఒకటి, వీలునామాకు ఉపయోగించవచ్చు. అంటే నా తదనంతరం ఈ ఆస్తి ఎవరికైనా చెందుతుంది, నా కుమారులకు చెందుతుంది అంటే ఈ వ్యక్తి బ్రతికున్నంతకాలం ఆ కుమారులకి ఆస్తి చెందదు. వ్యక్తి చనిపోయిన తర్వాతనే ఆ వీలునామా అమల్లోనికి వస్తుంది. రెండోది, ఒక జడ్జి గారు ఒక నేరస్తుడి మీద మరణ చేస్తున్నారు, ఈ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తున్నాను రాసి డేట్ పెట్టి ఈ డేట్న చెయ్యాలి అంట. ఆ డేట్ దాటిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు అనుకోండి, మరి ఈయన రాసిన మరణ శాసనానికి విలువే ఉంటుంది? అది చెల్లుబాటు కాదు కదా. అంటే ఎప్పుడు చెల్లుబాటు అయింది? ఆ వ్యక్తి చనిపోతేనే అది చెల్లుబాటు అయింది. ఏ వ్యక్తి గురించి అయితే మరణ శాసనం రాశారో ఆ వ్యక్తి చనిపోతేనే చెల్లుబాటు అయింది. ఒకవేళ తండ్రే కనుక మరణ శాసనం రాసి ఉంటే, తండ్రే చచ్చిపోవాల్సి వస్తే తండ్రే చచ్చిపోతాడు, కుమారుడు చచ్చిపోతాడు. అంటే దేవునికి అంటే ఎవరు చచ్చిపోతారో తెలియకుండానే ముందుగానే, అంటే అంత భవిష్యత్ జ్ఞానం లేకుండా ఆయన రాశాడు, ఆయన మరణశాసనం చేశాడు అని దేవునికే నువ్వు జ్ఞానం చెప్పాలనుకుంటున్నావా? అంటే దేవుడికి తెలియదు పాపం, అంటే నా బదులు నా కొడుకు చనిపోతాడన్న సంగతి తెలియదు, అందుకనే నేను తొందరపడి రాస్తున్నానని రాశాడా? ఈ విషయాలు ఒక మాట మాట్లాడుతున్నామంటే చాలా నానార్థాలు పెడార్థాలకి దారితీస్తుంది. దైవజనులు అనేవారు
ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంతకీ యేసు ప్రభు వారు మరణించడంలో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అంటే ఆయన తండ్రి బదులుగా వచ్చి మరణించాడు అనేది శుద్ధ తప్పు. తండ్రి బదులుగా కుమారుడు రాలేదు. ప్రజల పాపముల నిమిత్తం ఆయన వచ్చాడు అనేది వాస్తవం, తండ్రి బదులుగా కాదు. అసలు చాలా తప్పు. అసలు తండ్రి బదులుగా వచ్చాడంటే ఆయన తండ్రి పాపాలని మోయడానికి వచ్చాడా? అది తప్పు కదా. అలాంటి నిర్వచనమే పూర్తిగా తప్పు. ఇది మీరందరూ కరెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క యూనివర్సిటీలో ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీరు చాలా తప్పులు పాలవుతారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది మీకు మంచిది కాదు. ఓకే, ఇంకా యేసు ప్రభువు వారు ఈ మరణ శాసనం విషయంలో రక్తం కార్చడం అనేది ముఖ్యమైన అంశం. ఎందుకు అంటే పాప పరిహారం జరగాలి. వచ్చిన వారికి, పుట్టినటువంటి వారికి పాప పరిహారం చెల్లించబడాలి. పాప పరిహారం అనేది రక్తం ద్వారా జరుగుతుంది. ఇది మరణ శాసనం. ఈ మరణము ద్వారా అంటే జంతువుల యొక్క మరణము ద్వారా పాప పరిహారం జరగాలి. రక్తం ద్వారానే పాప పరిహారం జరగాలనేది శాసనం. ఇది శాసనం. రక్త ప్రోక్షణ అనేది ఒక శాసనం. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదు. ఇది శాసనం. ఈ శాసనం జంతువుల యొక్క, పక్షుల యొక్క రక్తము ద్వారా సంపూర్ణం కావడం లేదు. ఎందుకు అంటే దేవునికి ముందుగానే ఒక ప్రణాళిక ఉంది. జగదుత్పత్తి ముందుగానే ఆయన ప్రణాళికలో భాగంగా 5 రకాల బలులు ఇచ్చాడు. దాంతోపాటు పస్కా బలి కూడా ఇచ్చాడు. నిష్కలంకము నిర్దోషమైన గొర్రె పిల్ల కావాలి. ఇది దేవుడి ప్రణాళిక. ఈ ప్రణాళికలు నాన్న నువ్వు పోవద్దు నాన్న, నేను వెళ్ళి చచ్చిపోతున్నానా ఏంది అది కాదు కదా. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ప్లాన్ ఉంది, ఒక పద్ధతి ఉంది, క్రమం ఉంది. ఆ క్రమాన్ని బోధించాలి. ఆ క్రమంలో భాగంగానే ప్రభువువారు కాలం సంపూర్ణమైనప్పుడు భూమి మీదకి వచ్చాడు. అది ప్రణాళికలో భాగం. అది తండ్రి నామం కుమారుడికి ఉంది, కుమారుడి నామం పరిశుద్ధాత్మకు ఉంది. ఏకనామము కలిగిన వారు వాళ్ళు. ఎవరిని దూషించడానికి, ద్వేషించడానికి ఎవరికీ అర్హత లేదు. వారు న్యాయస్థానం ముందు, దేవుని యొక్క న్యాయసభ ముందు నిలబడాలి. తప్పదు ఆ విషయంలో. కానీ బోధ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలా. ఇలాంటి నవ్వుల పాలయ్యేటువంటి ప్రసంగాలు దాదాపుగా చేయకుండా చూసుకోవాలి. ముందు వెనక ఆలోచించి మాట్లాడాలని ప్రభువు పక్షాన మీకు మనవి చేస్తున్నాను.